గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పే రెసిపీ మంచి రెసిపీ అండి. స్వీట్ అండి. అప్పుడప్పుడు పిల్లలకి ఏదైనా కావాలని స్వీట్ చేయనప్పుడు చేసే రెసిపీ మైసూర్ పాక్ అండి. ఒక గ్లాసు పిండి శనగపిండి తీసుకోవాలి. దాన్ని సన్న వేయించుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుని దాన్ని జల్లించుకోవాలండి. జల్లించుకుని రెడీగా పెట్టుకోవాలి. ఏ గ్లాస్తో శనగపిండి తీసుకుని అదే గ్లాస్తో నెయ్యి, అదే గ్లాసుతో పంచదార క్వాంటిటీ. కావాలంటే స్వీట్ తక్కువ తినడం కొద్దిగా తగ్గించుకోవచ్చండి. నేను తగ్గించేసాను. కావాలంటే ఫుల్గా వేసుకోవచ్చు. పందాన్ని ఇలా పాకం పట్టి తీగ పాకం వచ్చిన తర్వాత దాంట్లో ఈ శనగపిండి వేసి కలుపుకుంటూ మధ్య మధ్యలో మనం నెయ్యి విడిగా కరగబెట్టుకోవాలి. పక్కన ఒక గిన్నెలో కరగబెట్టుకుని మధ్య మధ్యలో నెయ్యి కూడా వేసుకోవాలి. ఇదిగోండి పక్కన నెయ్యి కూడా కరగబెట్టుకుని చూసారు కదా. ఇలా వేస్తూ కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ దీన్ని బాగా ఇచ్చేయాలండి. ఇది బాగా కలిపి నెయ్యి అంతా పీల్చుకుంది. మళ్ళీ అలాగే మొత్తం నెయ్యి అయిపోయే వరకు అలాగా 4-5 సార్లుగా వేసుకోవాలండి. వేసుకుని బాగా అది పీల్చుకుని అంతా రెడీ అయిన తర్వాత ఒక పళ్ళెంలో నెయ్యి రాసుకుని ఉంచుకోవాలి. ఒక ప్లేట్కి రాసుకుని ఇది రెడీ అయ్యేలోపు మనం ఇది ఒక టైం పడుతుంది. ఎందుకంటే నిదానంగా చేసుకోవాలి. అది చేసుకున్న వల్ల చక్కగా టేస్ట్గా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెట్టే వీడియోస్ అన్ని కూడా జాబ్ హోల్డర్స్కి అలాగే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి యూజ్ అయ్యే ఇది సింపుల్గా అయిపోయింది. పిల్లలు అడిగినప్పుడు స్వీట్ ఏదైనా కావాలన్నప్పుడు ఇలా మైసూర్ అండి. చాలా టేస్టీగా ఇంట్లో చేసింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పిల్లలకి చేసి నెయ్యి ఫుల్గా కావాలంటే కనుక సగం నెయ్యి సగం నూనె కూడా తీసుకోవచ్చు. నేను మొత్తం నెయ్యి తీసుకున్నాను. దాన్ని వేడి చేసి ఉంచుకోవాలన్నమాట. అది ఇలా ప్లేట్లో వేసుకుని ఇప్పుడు ఈ మొత్తం అయిపోయిన తర్వాత ప్లేట్లు దాంట్లో వేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసి చక్కగా స్పూన్ తోటి లేదా దీంతో అది పెట్టి ఉంచేసేయండి. అప్పుడు దాన్ని వేడి మీద కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ముక్కలుగా కోసుకుని స్టోర్ చేసి ఉంచుకోండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి కూడా లేదు ఈవినింగ్ ఏదైనా స్నాక్గా పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఇవ్వడానికి బాగుంటుందండి. మీరు కూడా ఇది ఇలా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా ఇలా వేసి మొత్తం అంతా చేసి రెడీ చేశానండి. చాలా చాలా బాగుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు నచ్చుతుందండి. స్మూత్గా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా ట్రై చేసి లైక్ చేయమని చెప్పండి. ఇది ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయడం ద్వారా ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం. ఇది మొత్తం అంతా ఇలా చేసిన తర్వాత దాన్ని మనం నచ్చిన షేప్లో పీసెస్లో కట్ చేసుకోండి. ఇది ఇంట్లో చేసాం కాబట్టి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సెలవులప్పుడు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు మీరు ఇలా చేసి పెడితే కనుక 2-3 రోజులు వాళ్ళు చక్కగా తినడానికి కూడా బాగుంది. బయట కొనే వాటికంటే కూడా ఇది మంచిదండి. బయట కొనేవంటే ఆయిల్స్ అవి అలాంటివి అనేది భయం కాబట్టి ఇలా చేసి పెట్టడం వలన వాళ్ళకు కూడా హెల్తీగా చేసినట్టు అవుతుందండి. మీరు కూడా ఎలా ఉంది ఇది చూసారు కదా, ఇలా పీసెస్ కట్ చేసుకుని మన నచ్చిన షేప్ కట్ చేసుకుని రెడీ చేసుకోండి. ఇది ఎలా ఉందని కామెంట్ చేయండి. మీరు చేసే యూస్ వల్ల మీరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి, మంచి రెసిపీస్ పెట్టడానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి. మీరు కామెంట్స్ చేయడం వల్ల ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చి పెడతారు. మీరు ఓకే అండి. థ్యాంక్ యూ.